హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక మంచి హెల్తీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకు ఏదో ఒకటి తినాలని ఆశ ఉంటుంది కదా, మంచిగా వేడివేడిగా చేసుకుని తింటూ ఉంటాం. సో అలానే ఇలా ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అయితే నేను ఇవాళ తీసుకొచ్చాను మీకోసం. ఇదే మన బాయిల్డ్ పీనట్స్ చాట్, అదే అండి పల్లీ చాట్ అనమాట. ఇది ఉడకబెట్టి చేసుకుంటాం మనము. అసలు ఎంత టేస్టీగా హెల్తీగా ఉంటుందో, అసలు చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్లోకి సూపర్గా సెట్ అవుతుంది అనమాట. సో ఈ బాయిల్డ్ పీనట్స్ చాట్ని ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ క్లియర్గా చూపించేస్తాను కదండి. నేను ఇక్కడ ఇలా కొన్ని పల్లీలు తీసుకున్నాను. వీటిని మనము ఒక కుక్కర్లోకి అయితే తీసుకోవాలి. ఈజీగా ఉడకడానికి పల్లీలని ఇలా నేను కుక్కర్లో వేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ డిష్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు పల్లీలను. ఇలా పల్లీలన్నీ కూడా కుక్కర్లో వేసుకొని మంచిగా వాటర్ పోసేసుకొని ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. ఇలా పసుపు సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం నేను ఇక్కడ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది నాకు. ఇలా ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మంచిగా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్లయితే సాఫ్ట్గా మనకు పల్లీలు అయితే ఉడికిపోతాయండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకొని ఆ తర్వాత ఆ ప్రెషర్ అంతా కూడా రిలీజ్ అయిపోయాక మనము మూత తీసి ఓపెన్ చేసి చూస్తే మంచిగా మనకు పల్లీలన్నీ కూడా కొంచెం మంచిగా ఉడికిపోయి చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోతాయి అన్నమాట. వీటిని మరింత టేస్టీగా చేసుకునేందుకు ఇంకొంచెం ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను కదండి. చక్కగా ఉడికిపోయాయి చూసారు కదా. నేను ఇక్కడ చించి కూడా చూపిస్తున్నాను. మంచిగా మనకి ఇక్కడ ఉడికిపోయాయి పల్లీలు. వీటిలోని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని నేను ఇలా పల్లీలను అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మరింత టేస్టీగా యమ్మీగా చేసుకునేందుకు పోపును అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక డిష్ పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి, సరిపోతుంది. ఆయిల్ ఎక్కువగా పట్టదు ఇక్కడ. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిలోకి కొంచెం నేను ఇక్కడ కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చాట్లో. తప్పకుండా కరివేపాకు వేసి చూడండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేగాక ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పీనట్స్ అన్నీ కూడా పల్లీలన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా మంచిగా పల్లీలకు పడుతుంది. ఆ తర్వాత మసాలాలు యాడ్ చేస్తున్నాను. కొంచెం నేను ఇక్కడ కారం వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ముందు కూడా ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత చాట్ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక మంటను ఆఫ్ చేసుకొని ఇందులోకి కొంచెం నిమ్మరసం వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మంటను ఆఫ్ చేసుకొని నిమ్మరసం అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ముందే వేస్తే మెత్తబడిపోతాయి, చివర్లో వేస్తే మంచి క్రంచీగా ఉంటాయి ఉల్లిపాయలు తింటున్నప్పుడు. ఇలా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా పల్లీ చాట్ని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత టేస్టీగా యమ్మీగా కనిపిస్తుంది. అసలు ఈవినింగ్ స్నాక్లోకి ఇది తప్పకుండా చేసి పెట్టండి. పల్లీలు ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయి కదా. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.